చాలా రోజులైంది కదా కమెంట్స్ చదువుదాం వస్తున్నాయో. యాజ్ యూజువల్ నైనా ఫ్యాన్స్ అసెంబుల్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు తింటూనే ఉంటారు, మీ జీవితం తిండికి అంకితం అవ్వచ్చు. తిండే మాకు ముఖ్యం. ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు కదా. డిఫరెంట్ అంటే బ్రేక్ఫాస్ట్ సిరీస్ మొన్న అయింది, ఇంకా డిఫరెంట్గా ఏం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ప్లేస్లో అన్ని రకాల ఫుడ్ ఉంటే అది బాగుంటుంది కదా డిఫరెంట్గా. లైక్ స్టార్టర్స్ నుంచి డెజర్ట్స్ వరకు రకరకాల ఫుడ్ ఒకే చోటు ఉంటే దాట్స్ బఫే. అండ్ ఫస్ట్ ప్లేస్ అయితే నాకు ఆల్రెడీ మైండ్లో ఉంది, ఐడియా వచ్చింది. అది ఏన్షియంట్ స్టోన్ ఫ్లేమ్స్. అక్కడ నేను ఆల్రెడీ ముందు వెళ్ళా, చాలా రకాల ఫుడ్స్ ఉంటాయి. అండ్ ఈసారి ఎలా ఉంటుందో ప్రతి తిని మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లెట్స్ గో దేర్. సో నేను చెప్పాను కదా ఏన్షియంట్ స్టోన్ ఫ్లేమ్స్లో ఫస్ట్ అసలు మెయిన్ ఇంపార్టెంట్ థింగే వాళ్ళ లావా స్టోన్ మీద స్టార్టర్స్ ఇస్తారు. అది వాళ్ళ మెయిన్ యూఎస్పీ. అండ్ హైదరాబాద్లో ఎక్కడ అట్లా లేదనమాట. స్టోన్ మీద మటన్ అట్లాంటివి చెప్పినా ఓన్లీ ఒక్క ఐటమే ఇస్తారు కదా. కానీ ఇక్కడ లావా స్టోన్ మీద మీకు డిఫరెంట్ ఐటమ్స్ వచ్చాయి. వెజ్లో ఉన్నాయి, నాన్ వెజ్లో కూడా ఉన్నాయి. ఓకే, మనకి చికెన్ ఉంది, మటన్ ఉంది, ఫిష్ ఉంది, ప్రాన్స్ ఉంది, బేసికలీ షింప్. సో 4 టైప్స్ ఉంది. ఇది కూడా ఇంకొక టైప్ ఆఫ్ చికెన్. చికెన్లో 2-3 ఇచ్చాడు. చూడండి, స్టార్టర్స్లోనే లావా స్టోన్ స్టార్టర్స్, బార్బిక్యూ స్టార్టర్స్, నార్మల్ స్టార్టర్స్. ఒక బఫేలో ఇన్ని స్టార్టర్స్ ఎన్ని రకాలు ఉంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇంకా తర్వాత ఇంకెన్ని రకాలు ఉంటాయి. స్టార్టర్స్తోనే కడుపు నిండిపోతుందా ఏంటి? ఇది ప్రెజెంటేషన్ అంతా బాగుంటే ఎలా తినాలి? ఇలా ఎప్పుడైనా సాస్తో టేస్ట్ వేరేనే ఉంటాయి. ఫస్ట్ నేను సాస్తోనే తింటా. ఒకదాని తర్వాత వస్తూనే ఉన్నాయి. మష్రూమ్ ఆగలేకపోతున్నాం సార్. క్రిస్పీ కార్న్ కూడా కొంచెం టేస్ట్ చేద్దాం. క్రిస్పీ కార్న్ క్రిస్పీ ఉంది. అవునా, నిజమా? ఏది తినాలో కూడా అర్థమవుతలే. ఇన్ని గనం ముందు పెట్టేస్తే చాలా ఫీస్ట్ లాగా ఉందిలే. పెద్ద ఫస్ట్ మటన్ సిక్క పోయింది. నేను నిజంగా మటన్ కబాబ్ చాలా బాగుంది. ఫిష్ ముళ్ళు ఉన్నాయా ఫిష్లో? ఇలా అంటే వచ్చేసింది. సో సాఫ్ట్. ముక్కలు ఉన్నాయా? ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ బోన్లెస్ అనమాట. దట్ ఈస్ వెరీ నైస్. ఆల్రెడీ ఇందాక పాయింట్స్ చెప్పినట్టే ఐ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టార్టర్స్ హియర్. స్టార్టర్స్లోనే 6 టైప్స్ వచ్చాయి. ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ హూ లైక్స్ టు ఈట్ మోర్ స్టార్టర్స్. అసలు మనం బఫెట్స్కి వస్తున్నామంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఇచ్చి పడేయాలి. స్టార్టర్స్ చూసి ఆనందపడిపోయి కడుపు నిండకుండా అన్నీ టేస్ట్ చేస్తా. టేస్ట్ ఎలా ఉందో కూడా మీకు చెప్తా. సో బేసికలీ అమౌంట్ డైట్ అనమాట. ఇది మై జిమ్ ట్రైనర్. ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్, ఇదంతా ఎడిటింగ్. నేను యాక్చువల్లీ తింటలే, ఇది ఎడిటింగ్ చేశారు నేను తింటున్నట్టు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. నైస్, ఐఎమ్ సో హ్యాపీ. నేను ఇందాక 4 రకాలు చెప్పాను వెజ్ స్టార్టర్స్. ఇప్పుడు ఇంకొక రకం కూడా వచ్చింది. దట్ ఈస్ దహీ కబాబ్ అనమాట. యూజువలీ దహీ కబాబ్ నోట్లో పెడితే అట్లా ఇట్ విల్ గ్లైడ్. పైనాపిల్, గ్రిల్ పైనాపిల్ ఇస్ సంథింగ్ విచ్ ఐమ్ వెయిటింగ్ ఫర్. ఇది చాలా బాగుంది. ఇట్ ఇస్ సో సాఫ్ట్ కదా. నోట్లో వేస్తే మెల్ట్ అయిపోయింది అసలు. యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు చూ ఇట్. అంత బాగుంది. ప్రాన్స్లో బొక్కలు ఉంటాయా, ముళ్ళులు ఉంటాయా? కాల్ ఉండదు ఎంత ప్రాన్స్ బొక్క అనుకుంటే అతడు సినిమాలో ఉంటాయి కదా, దేవుడా కూతురు నిమ్మంటే క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చావా తల్లి. నిజంగా ప్రాన్స్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. నేను అన్నట్టు ఈ పత్తర్ చాలా డిఫరెంట్ టేస్ట్ అనేది తీసుకొస్తుంది. అంటే నార్మల్ బార్బిక్యూల కంటే కూడా. యాక్చువల్గా మీరు చెప్పారు కదా, నేను మీకు బెస్ట్ ఆఫర్స్ చెప్తాను అనమాట. ఒకవేళ ఇక్కడ కనుక గ్రూప్తో పాటు వస్తే 10 మంది వస్తే 9 మందికి బిల్ అవుతుంది. అదే 20 మంది వస్తే 17 మందికి మాత్రమే బిల్ అవుతుంది. అదే 30 మంది వస్తే
30 మంది వస్తే 26 మంది బిల్ అవుతుంది అనమాట. వి ఎంజాయ్డ్ లాట్ సార్. అండ్ నెక్స్ట్ మినిట్లో ఇంకోటి కూడా ఇస్తాను. నెక్స్ట్ రాబోయే 2-3 మినిట్స్లో ఇంకొక ఆఫర్ కూడా చెప్తాను, వెయిట్ చేయండి. స్కిప్ చేద్దాం, మొత్తం చూసి చూడండి. మనకి దాంతోపాటు దే హ్యావ్ ఈవెన్ సర్వ్డ్ సమ్ డ్రింక్స్. దిస్ లుక్స్ సో డామ్ ఫ్యాన్సీ. ఇది బయటకు పోతే ఇన్ని స్టార్టర్స్ తిన్న తర్వాత ఇంకా ముగింపు అన్నారు కదా, కాదు వి హావ్ బార్బిక్యూ స్టార్టర్స్ ఆల్సో. ఓ మై గాడ్. అండ్ వెజ్లో వి హ్యావ్ పన్నీర్ అండ్ సమ్ ఫ్రూట్స్ ఆల్సో. యాక్చువల్లీ బార్బిక్యూలో ఫ్రూట్స్ చాలా మంచిగా ఉంటాయి, అంటే బార్బిక్యూ చేస్తే. ఓకే, సో నాన్ వెజ్లో వీ హ్యావ్ ఫిష్ అండ్ ప్రాన్స్ మంచిగా చారై ఉన్నాయి అట్లా అన్ని. వావ్, చాలా పెద్ద ఉన్నాయి ప్రాన్స్. అండ్ వీ హ్యావ్ వెజ్లో అయితే పన్నీర్, వాటర్మెలన్ అండ్ పైనాపిల్ అండ్ మష్రూమ్ అన్నీ ఉన్నాయి. లెట్ us have a taste of everything that also. స్టార్టర్స్ తినడం అయిపోయింది, మెయిన్ కోర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. మెయిన్ కోర్స్లో కూడా వీ హ్యావ్ ఫ్రమ్ సూప్స్, నూడిల్స్, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అన్నీ ఉన్నాయి. అండ్ దీస్ ఆర్ చిల్లీ గార్లిక్ నూడిల్స్ అండ్ విత్ నూడిల్స్ విత్ చిల్లీ పన్నీర్ అండ్ మష్రూమ్. బోత్ ఆర్ దేర్, సో గుడ్. ఓకే, మనం సో నౌ యూఆర్ కవరింగ్ నాన్ వెజ్ స్టార్టర్స్ అనమాట. వావ్, ఆంధ్ర ఎగ్ అంట. ఐ గెస్ ఇట్ ఈస్ గోనా బీ సో స్పైసీ. ఇట్స్ టేస్ట్ బ్రో. దీని ప్రెజెంటేషన్ చాలా బాగుంది. ఐ రియలీ లైక్ ద ప్రెజెంటేషన్కే బ్రౌనీ మార్క్స్ ఇస్తున్నట్టు కదా అట్లా. కురుకురే బెండకాయ ఫ్రై, బట్ కొంచెం చట్పటాగా చేస్తారు. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐఎమ్ ఎక్సైటెడ్. ఇది రైస్తో పాటు తిన్నాం, బాగుంటుంది. బేసిక్ పప్పు నుంచి కాంటినెంటల్ పాస్తా అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో గ్రేట్. హలీం నార్మలీ వీ గెట్ ఇన్ ఈదర్ వెడ్డింగ్ సీజన్స్ లేదా రంజాన్ సీజన్ అంటారు కదా, కానీ ఇక్కడ 24/7 హలీం ఉంటుంది. దట్ ఈస్ వెరీ నైస్. ఒకవేళ మీకు హలీం క్రేవింగ్స్ వచ్చినా కూడా ఇది మీకు ఒకటి ఉంటుంది అనుకోండి. దీని మీద హలీంకి హీ ఈవెన్ గేవ్ టాపింగ్స్, నెయ్యి, కొంచెం నెయ్యి వేసి. నెక్స్ట్ కొత్తిమీర డెకరేట్ చేసేద్దాం. ఇవి ఫస్ట్ తిని తర్వాత మళ్ళీ మన డెజర్ట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసుకోవాలి. విత్ టేస్ట్ చెప్తా. నౌ వీ హ్యావ్ షేజ్వాన్ చికెన్ ఎగ్ నూడిల్స్. వావ్, షేజ్వాన్ చికెన్ ఎగ్ ఇన్ని మిక్స్. ఆల్రెడీ నాకు సగం కడుపు నిండిపోయిన స్టార్టర్స్ చూసే, ఇంకా ఇప్పుడు మెయిన్ కోర్స్ కూడా ఉన్నాయి. ఓకే, లెట్స్ సీ. So now we are gonna taste noodles, chicken noodles and egg anta. Same street style chow mein antaru kada, I can see that. కొంచెం చికెన్ ఎగ్ వేసుకొని ఇలా తిప్పుకొని తినాలి అనమాట. ఇలా నన్ను చూసి నేర్చుకొని తినండి. సేమ్ క్లాసిక్ టీవీలో ఏం తినాలో కాకుండా ఎలా తినాలో కూడా చెప్తున్నాం. అట్లుంటాం మనతో. చిల్లీ గార్లిక్ ఫ్లేవర్ అంట, అది వస్తున్నా నాకు దీనిలో. నౌ లెట్స్ టేస్ట్ హలీం. కొంచెం ఆనియన్ పెట్టుకొని హలీం వేసుకోవాలి. ఇది అండర్ రేటెడా ఏమో, ఐ ఫీల్ హలీంతో ఆనియన్ తింటే ఇంకా బాగుంటుంది. ప్రాపర్ హైదరాబాదీ షాదీ ఖానా ఉంటుంది కదా, సేమ్ అట్లుంది హలీం. ట్రస్ట్ మీ గైస్, హలీం కోసమైనా రావాలి మీరు అట్లీస్ట్. మటన్ హలీం షెఫ్ కిస్. యాక్చువల్లీ పీత చూసారా, పీత నేను ఏ బార్బిక్యూలో మ్యాక్సిమం నేను వెళ్ళినట్లు పీతలు చూడలేదు అనమాట.
చికెన్ బిర్యానీ విత్ పీతల కర్రీ నిజంగా అవసరం ఉంది అసలు. పీతలు తిన్న ఒక ఆర్ట్, వండడం కూడా ఒక ఆర్టే. చాలామందికి కుదరదు అనమాట. యాక్చువల్లీ నాకు బఫేలో బాగా ఇష్టమైన పార్ట్ ఏంటంటే స్టార్టర్స్, మెయిన్ కోర్స్ కాదనమాట, డిజర్ట్స్. పైగా అన్లిమిటెడ్, ఎన్ని కావాలంటే తినచ్చు. ఏదో స్వీట్ లవర్ నేను అన్నీ తీసేసి తినేస్తాను అనమాట. ఇవేంటి ఇవి ఫ్రూట్సా? ఇవి తినకూడదు, ఇవి హెల్త్కి మంచిది కదా, ఇవే మంచిగా. హాట్ చాక్లెట్ బ్రౌనీ అంట. పాన్ మీద ఇది పెట్టి బ్రౌనీ పెట్టి దాని మీద హాట్ చాక్లెట్ వేసాను. అండ్ దానికి కాంబినేషన్గా ఐ టుక్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ బికాస్ బ్రౌనీ అండ్ ఐస్ క్రీమ్ కా కాంబినేషన్ ఎవర్ గోస్ రాంగ్. కాబట్టి దీన్ని కొంచెం ఇలా పెట్టి ఐస్ క్రీమ్తో పెట్టి సీ ఐఎమ్ దట్ ప్యాషనేట్ అబౌట్ హాట్ చాక్లెట్ బ్రౌనీ. రెండు కలిపి తినాలి, కొంచెం చాక్లెట్ అద్దుకోండి. ఐ మైట్ గెట్ అ ఫుడ్ గ్యాజం. చాలా బాగుంది. లిటరలీ నేను వీటి కోసం వస్తాను అనమాట. So, how is your overall experience in Ancient Stone Flames? గుడ్ సరిపోదు, ఎక్సలెంట్, మార్వలెస్. Marvelous. Oh, nice. స్టార్టింగ్ నుంచి అసలు ఇక్కడ లేని ఐటమ్ అంటూ ఏం లేదని నేను అనుకున్నాను. ఎందుకంటే ఫ్రమ్ స్ట్రీట్ ఫుడ్, ఇటాలియన్, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, బార్బిక్యూస్, పత్తర్స్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ హియర్. యాక్చువల్గా మొత్తం ప్రతి ఐటమ్ దీంట్లో కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఏమన్నా ఒక అవార్డు లాంటిది కూడా ఇవ్వచ్చు. కవర్ చేయలేరు అన్ని ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఇన్ని ఐటమ్స్ 1000 రూపీస్. 1200 నాన్ వెజ్ అయితే. నాన్ వెజ్ 1200, వెజ్ 1000 రూపీస్. అండ్ యాక్చువల్గా మీకు డేస్ బట్టి మండే ట్యూస్డే 900లో కూడా వస్తాయి మీకు. ట్యూస్డే థర్స్డే వెన్స్డే నుంచి సండే వరకు మీకు 1000 రూపీస్ ఉంటాయి. 1000 రూపీస్ ఇస్ వర్త్ ఇట్. అసలు రెండు స్టార్టర్లు ఆర్డర్ చేసుకుంటే వేరే దగ్గర అయిపోతాయి. అంబియన్స్ కూడా చూసారు కదా, నాకు చాలా చోట్ల కంటే ఇది బాగా నచ్చింది. నేను రెగ్యులర్గా వెళ్ళే చాలా చోట్ల కంటే కూడా ఇది సమ్ డిఫరెన్స్ ఉంది కనిపించింది. ఇక్కడ ఈవెన్ స్టాఫ్ కూడా ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారు. యూ హ్యావ్ లైవ్ మ్యూజిక్, బర్త్డే పార్టీస్ చేసుకోవచ్చు, కిడ్స్ జోన్ ఉంది. మేము వచ్చిందైతే జూబ్లీస్ రోడ్ నెంబర్ 36 బ్రాంచ్ కి. ఇంకా వీళ్ళకి ఎక్కడెక్కడ ఉన్న బ్రాంచ్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, అంతే ఈ రెండు చోట్ల ఉన్నాయి. సో ఎవరికి దగ్గరగా ఉంటే వాళ్ళు వెళ్ళొచ్చు. ఇందాక చెప్పాను కదా ఆఫర్స్ అన్ని కూడా. గ్రూప్ గా వెళ్తే 10 మంది వెళ్తే 9 మందికి బిల్ అవ్వడం, 20 మంది వెళ్తే 17 మందికి, 30 మంది వెళ్తే 26 మందికి. సో ఇవన్నీ కూడా బాగున్నాయి అనమాట. అంతేకాకుండా హోల్ రెస్టారెంట్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాంకెట్స్ అన్ని ఎక్కువ మంది వస్తారు, బ్యాంకెట్ హాల్ లాగా కార్పొరేట్ మీటింగ్స్ లాంటివి పెట్టుకోవాలనుకున్నా కూడా వీళ్ళు మాట్లాడొచ్చు అనమాట. ఒక మంచి ప్రైస్కి ఇస్తారు అనమాట. ఓ దట్స్ నైస్ టు హియర్. ఓకే, మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. ఈ బఫెట్ సిరీస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మంచి బఫెట్స్తో, ఇంకా మంచి ప్లేసెస్తో ఈ ప్లేస్ చాలా బాగుంది. ఇంకా ఇలాంటి ప్లేసెస్ చాలానే ఉంటాయి కదా, అవి కూడా మీకు చూపిస్తాం. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి వీడియోస్ ఇచ్చే బాధ్యత మాది. అర్థమైందా? మాది. ఓకే, బాయ్.